మంది సీఎంల దూరం ప్రహసనంగా నీతి ఆయోగ్ భేటీ, 7 ముఖ్యమంత్రులు బైకాట్, మమతా వాకౌట్, ఎన్డీఏకి చెందిన 2 సీఎంలు డుమా. ఇది నిన్న నీతి ఆయోగ్ సమావేశం జరిగింది సెంట్రల్ ఢిల్లీలో. దానికి సంబంధించి 10 మంది సీఎంలు ఆల్రెడీ దూరం అయ్యారు. ఒక 7 మంది సీఎంలు బైకాట్ చేశారట. దాంట్లో వాకౌట్ చేసిపోయారు మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఆమె స్పీకర్ని, ఆమె మైక్ని మధ్యలో కట్ చేశారట మాట్లాడుతుంటేనే. కాబట్టి ఇట్లాంటి వివక్షపూరితంగా ఉంది కాబట్టి ఈ సమావేశాన్ని వాకౌట్ చేస్తున్నామని వాకౌట్ చేసింది. మిగతా 7 మంత్రులు బైకాట్ చేశారు. ఎన్డీఏకి చెందిన 2 సీఎంలు అయితే డుమాయారు. దాంట్లో నితీష్ కుమార్ ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నితీష్ కుమార్ ఆబ్సెంట్ కావటం ఏంది? ఎన్డీఏ ప్రభుత్వం ఎలా నితీష్ కుమార్ పైన ఆధారపడింది, ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారపడింది. ఈ 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు అయితే అటెండ్ అయ్యారు, కానీ ఎన్డీఏ పక్ష నేతగా నితీష్ కుమార్ అటెండ్ కాల, ఉప ముఖ్యమంత్రిని పంపిండు. గమ్మత్ ఏంటంటే నితీష్ కుమార్ ఏదైతే డిమాండ్ చేసిండో ప్రత్యేక హోదా ఇయ్యలేదు, కానీ 59,000 కోట్లు నిధులు కేటాయించారు కేంద్ర బడ్జెట్లో. మరి ఆయన 59,000 కోట్లు ఇచ్చినప్పటికీ నేను అడిగిన ప్రత్యేక హోదా ఇయ్యలేదు కాబట్టి అనే ఒక నిరసన, అసంతృప్తితోని అటెండ్ కాలేదనేది ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, నేను సంపద సృష్టిస్తా, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకొస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా, పునర్నిర్మాణం చేస్తా అని పదే చెప్తున్నాను. కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది గుండు సున్నా. 15,000 కోట్ల రూపాయలు అప్పు మేరకు ఇచ్చారు. అప్పు దానికి కూడా సంఖ్యలు ఎగరేసుకొని సంబరాలు చేసుకొని ఇలా అటెండ్ అయ్యింది ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒకసారి నితీష్ కుమార్ గారిని చూస్తే ఎంత పట్టుదలతోని, ఎంత బెట్టుతోని రాష్ట్రం కోసం దేనికైనా తెగించే తత్వం మనం చూడొచ్చు. ఆయన నిర్ద్వందంగా రాలే, అటెండ్ కాలే. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ఇస్తేనే అని చెప్పి ఒక అసంతృప్తి వ్యక్తం చేసిండు ఆయన. కనీసం ఆ ప్రొటెస్ట్ అన్న కేంద్రానికి తెలవాలిగా. కనీస ప్రొటెస్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు పిలిచిందే తడుగా ఎగేసుకొని ఉరికిండు ఢిల్లీ. ఏం అవసరమా? 15,000 కోట్ల రూపాయలు ముష్టి అప్పిచ్చారు, మాకు ఇవ్వాల్సిన నిధులు ఇస్తేనే నేను అటెండ్ అవుతా అని ఒక అల్టిమేటం జారీ చేస్తే మీ పైన ఆధారపడి ఉంది కదా. ఇలా మీ కాళ్లపైన నిలబడింది ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు? ఎందుకు దాన్ని అనుకున్న మతలబ్బేంది? మీ వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది అలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడు